హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు దంగేటి దుర్గాప్రసాద్ యూట్యూబ్ ఛానల్. మీరు వచ్చేసి అదే మా సొంత ఊరు నర్సిపూడి చెప్పేసాను కదా. మా సొంత ఇల్లు అయితే ఇదే ఫ్రెండ్స్. చూడండి, చెరువు గాడి నుంచి ఇలాగా వచ్చేసి రోడ్డు పక్కన ఉన్న రెండో ఇల్లు అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది అన్నమాట మా సొంత ఇల్లు. అమ్మేశారు ఇప్పుడు మా ఊళ్ళు. వచ్చేసి ఇక్కడ గ్రామ దేవత ఉడుగులమ్మ తల్లి నర్సిపూడి అన్నమాట. చెరువు పక్కంటూ ఉంటుంది. అలాగే అంటే అనుకోకుండా మామూలుగా ఇలాగ అక్కడ దాకా వచ్చాను, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ దాకా రాలేనండి అని చెప్పేసి దానికోసమని రావడం అన్నది జరిగింది. మీకోసం నేను ఎక్కడైతే తిరిగానో, ఎక్కడైతే చదువుకున్నానో వీడియో అన్నది చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే గుడి. దెబ్బ కాకుండా ఏరా ఏడి చూడండి, ఈడు మా మేనల్లో అవుతాడు బామ్మర్ది. మామూలుగా చూద్దామని వచ్చాను రా. అయ్యా చెప్పల్లో వచ్చాను, చెప్పల నుంచి ఎలా వచ్చాను అనమాట. ఎప్పుడు మేహరు 4 లక్షలు 6 లక్షలు మరి 3 లక్షలు ఎంత అన్నది తెలియదు మనకని. మనం లేవు. ప్లంబింగ్ ఎలక్ట్రికల్ రా, రివైండింగ్. చెప్పాలి కాదు, రాజమండ్రి ఆవరణ ఉంటున్నాం. వెళ్ళవలేదు, ఎవడైపోయిందిరా బొక్క. చూడండి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, ఇదే నర్సిపూడి నూకల ఉడుగులమ్మ గుడి తల్లి ఆ టెంపుల్ ఆలయం. దాని పక్కనే చెరువు అనమాట. మీకు ఇందాక చూపించాను కదా, అదనమాట. ఇంకోండి ఈడు ఇలా చూడరా, ఇలా చూడ. ఈడు నేను చిన్నప్పుడు కాళ్ళ తాళం చేసేవాళ్ళు. ఈడు వచ్చేసి చిన్న గోదన కొడుకు. సరే రా, అయితే వత్తవా? మళ్ళీ నేను ఇంకా అలాగే వెళ్ళిపోతాను. దానిలో ముందుగా నుంచి ఇలా రాను. సరే అయితే ఫోన్ చేయి, నెంబర్ ఉంది కదా. ఇది నర్సిపూడి మామూలు ఎందుకులే కానీ 83 82 32 81 89 34 ఎలా కొట్టారా? రింగ్ అవుతుంది. కట్ చేసేయి. సరే ఫోన్ చేయ, నేను మళ్ళీ చేస్తాను. వీడియో అయిపోయిన తర్వాత నేను చేస్తాను. రాజమండ్రిలో ఉంటాను రా. వర్క్ కోసం అయితే రాజమండ్రిలో ఉన్నాను. నేను ఉండేది అయితే నార్పూడి మిల్.
నేను చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇదే మా ఏరియా. అంటే మా ఇంటి నుంచి ఇలాగ వచ్చేసి ఇలాగ డైరెక్ట్ లోపలికి వెళ్తే కాలువ వస్తుంది అనమాట. నేను చదువుకున్న స్కూల్ అనమాట ఇది. ఫస్ట్ గుంట స్కూల్ అన్నమాట ఇది. ఇక్కడ కిరాణా కొట్టు ఇది చూడండి, ఇది స్కూల్. అలాగే ఇక్కడ మీకు ఇది వచ్చేసి ఆ కిరాణా కొట్టు పక్కనే ఒక ముసలావిడ ఉండేది, మామగారు. అప్పుడు ఇవి ఉంటాయి కదా, ఏమంటారు, ఇవి దుంపలు. ఇదిగోండి చూడండి, ఇదే మా ఏరియా సొంత ఇది అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాలువ అన్నమాట. ఈ కాలువ అన్నదే మా హాయ్ చెప్పరా చెప్పా వీళ్ళందరూ తెలుసున్న వాళ్ళు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ కాలువ అన్నదే పంట కాలువ అన్నమాట. మేము స్కూల్కి వెళ్ళమని చెప్పేసి పంపిస్తే ఇంటర్వెల్ కొట్టినప్పుడు మేము స్కూల్లో నుంచి ఇలాగ వచ్చేసి ఇక్కడ ఇంకో వీడు చూడండి బట్టలు పిచ్చాలు తానం చేస్తున్నాడు. నిక్కర్తో ఎలాగైతే తానం చేస్తాడో అలాగే మేము కూడా వచ్చేసి బట్టలు అలా కొట్టు వారిని పెట్టేసి మేము ఇలాగ తానం చేసేవాళ్ళం అన్నమాట. ఇక్కడి నుంచి ఈ ఒడ్డుల మీద నుంచి గట్రా దూకేసేవాళ్ళం. తలకు కూడా దెబ్బలు తగిలి అటు చూడండి తల ఎలా పెట్టుకున్నాడు. అలాగే ఇదంతా పంట పొలం అన్నమాట. ఇదిగోండి ఇదే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ సాయంకాలం మాటలు లేదంటే ఏదన్నా సీజన్ అయినప్పుడు ఇక్కడ కూర్చుని చేసుకుంటారు, మాట్లాడుకునేది. గుడి వచ్చేసి వేసవికాలంలో తీర్థం అనేది జరిగింది అక్కడ, ఆనందపల్లి గుడి. చూడండి ఇదన్నమాట, మీకు ఇందాక చూపించాను కదా చెరువు. వీరాంజనేయ టిఫిన్ సెంటర్ అది. అదిగోండి ఉడిగలంతల్లి గుడిని, అదే లక్ష్మీనారాయణ స్వామి గుడి. ఇది వచ్చేసి రామాలయం ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది అన్నమాట ఇక్కడ. దానిలంతలు కూడా అంటారు దీన్ని. ఇక్కడ నుంచి ఇలాగ వెళ్తే మా చేను అన్నది వస్తుంది ఇక్కడ. మీకు ఈ రోడ్డు ఉంది కదా, ఈ రోడ్డు వచ్చేసి ఇలా చివరికి వెళ్తే కొంచెం
ఇదిగోండి మీకు ఇందాక వీడియో తీసి చూపించాను కదా, ఆ వీడియోలోని మీకు అక్కడ ఒక కుర్రోడు తానం చేస్తున్నాడు కదా, అది వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇది పెద్ద కాలువ, అది వచ్చేసి దీని నుంచి వెళ్ళి చిన్న కాలువ లెక్క ఉంటుంది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఇది దానం తల్లి ఉంటునేది అంటారు, నాకు ఐడియా లేదు. ఇక్కడి నుంచే మేము చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ నేను ఇక్కడి నుంచి దూకేసే వాళ్ళం అనమాట. ఇదంతా నేను తిరిగింది. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది హైదరాబాద్లో ఉన్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మా తమ్ముడు ఒక్కడే వర్క్ అన్నది చేస్తున్నాడు. ఈ చుట్టుపక్కల సంబంధించింది మా ఊడే చేస్తూ ఉంటాడు, ఎలక్ట్రికల్ ప్లంబింగ్. వాడికి నాకులాగా రివైండింగ్ గడ్డ ఏమీ రాదు. మా తమ్ముడితో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు, మిగిలిన వాళ్ళు హైదరాబాద్లో ఉంటున్నారు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదంతా పంట చేలు అనమాట. ఊరి అన్నది ఎక్కువ పండిస్తారు ఇక్కడ. ఇటు వచ్చేసి మీకు ఇలాగ ఈ రోడ్లో కొంచెం ఎదరికి వెళ్తే రైట్ తీసుకుంటే కనుక దొల్ల వెళ్తుంది, స్ట్రైట్కి వెళ్తే కనుక మనకు వచ్చేసి చౌల్లంకలోకి వెళ్ళిపోతాం. చెప్పల్లా చౌల్లంక వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటాను.